నాయన అయా బలముగా కృమరింపజేసి నీ సన్నిధానములో మమ్మల్ని బలపరుచునైనా, మమ్మల్ని బలపరుచునైనా, మమ్మల్ని బలపరుచునైనా. ఇదిగో మేము శరీరానుసారులుగా కాక, మా శరీరాన్ని ఆస్వాదము చేసుకొని కాక, ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఆత్మానుసారమైన మార్గములో మేము బ్రతకడానికి మాలో ఆటంకపరుచుచున్న ప్రతి అభ్యంతరాలని రాత్రి తొలగించండి నాయన. మమ్మల్ని వెనుకకు లాగుతున్న ప్రతి అపవాది బంధకాలను దూరపరచండి నాయన. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. నీ నామములో కొట్టివేయండి ప్రభువా. నీ సన్నిధిలో బలపడడానికి, నీ సన్నిధిలోనైనా నీ శక్తిని అనుభవించి ముందుకు ఎదగడానికి నీ కృప నీ కృప నీ కృప నీ కృప మాకు దయచేయండి నాయన. నీ కృప మాకు దయచేయండి ప్రభువా. నీ కృప మాకు దయచేయండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. స్వరమతి శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చెప్పుదాం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగిన
శక్తి ఉన్నదయ్యా. గ్లోరీ యేసయ్య నామంలో చెప్పుదాం. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో, శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో గ్లోరీ. ప్రతి వారం స్వరమెత్తి ఆయన నామములో ఉన్న శక్తిని అనుభవించుచున్న వారమై ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామంలో. శరణార్థి హరియాలరబా. దేవుని శక్తిని అనుభవించుచున్న వారమే ఆయన పరిశుద్ధాత్మలో రేకెత్తుచుండగా, ఆయన నామములో ఉన్న శక్తిని ప్రసన్నతను అనుభవించుచుండగా, నమ్మినట్లయితే ఈ రాత్రి ఆయన శక్తిని అనుభవించుచుండగా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రాత్రి ఆయన నామములో ఉన్న శక్తిని, ఈ రాత్రి నమ్ముటలో ఉన్న ఆయన గొప్ప శక్తిని, ఈ రాత్రి ఆయన ప్రభావవంతమైన అభిషేకమును, ఈ రాత్రి నమ్ముచున్న ప్రతి వానికిని, అడుగుచున్న ప్రతి వానికి నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన ఆయన నామములో ఉన్న శక్తిని ఈ రాత్రి మనం అనుభవించినట్లుగా, ఈ రాత్రి అయిన ప్రసన్నతను మనం పొందుకున్నట్లుగా, ఈ రాత్రి దివ్యమైన శక్తిని మనం ఆపాదించుకున్నట్లుగా, ఈ రాత్రి ఆయన కృప చేత మనము బలపరచబడినట్లుగా, ఆయన నామములో ఉన్న శక్తి చేత ప్రతి విధమైన బలహీనతల నుండి జయము పొంది, పాపముల నుండి జయము పొంది, రోగము నుండి జయము పొంది, దుఃఖము నుండి జయము పొంది, దురాత్మల నుండి జయము పొంది, మృత్యువాదుల నుండి జయము పొంది, పాతాళ సంబంధమైన కార్యముల నుండి జయము పొంది, అపవాది క్రియలను లయపరిచే శక్తి ఈ రాత్రి మనము పొందుకున్నట్లుగా
ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కృప, ఆయన అభిషేకపు శక్తిని ఈ రాత్రి మనం అనుభవించినట్లుగా ప్రతి వారం స్వరమెత్తి స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు స్తుతిద్దాం. ఆయన ఆత్మలో ఆనందిద్దాం. ఆయన ఆత్మ చేత, ఆయన ఆత్మ శక్తి చేత, ఆయన ప్రభావము చేత ఈ రాత్రి మనం నింపబడాలి. ఈ రాత్రి నడిపింపబడాలి. ఆయన ఆత్మ చేత నింపబడిన వాడు, ఆయన ఆత్మ సామర్థ్యములోనికి వచ్చిన వాడు, ఆయన ఆత్మ స్వారూప్యంలోనికి మారిన వాడు ఇదిగో ఏ విషయంలో భయపడట్లేదు కదా. ఎర్ర సముద్రం వచ్చిన మోషే భయపడలేదు. ఎరుకో గోడలు వచ్చిన యెహోషువ భయపడలేదు. గొల్యాతు వచ్చిన దావీదు భయపడలేదు. ఎముకల లోయలో ఉన్న యెహెజ్కేలు భయపడలేదు. సముద్రము మీద నడిచిన దేవుని వైపు చూచిన పేతురు భయపడలేదు. ఈ రాత్రి దేవుని ఆత్మ పొందిన నీలో పిరికితనం ఉండడానికి వీలు లేదు. దైవికమైన శక్తి చేత, దైవికమైన ప్రభావము చేత ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి రుగ్మత, ప్రతి చీకటి ప్రభావం, ప్రతి అంధకార ప్రేరేపణలు, ప్రతి దుష్ట ప్రభావములు యేసునామములో శక్తి కలిగిన ఆయన నామములో లయపరచబడినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం. ఆయన శక్తిని పొందుకుందాం. ఆయన ఆత్మలో బలపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి నాయనా మాలో నీ మంటను రేకెత్తించండి నాయన. మాలో నీ అగ్ని జ్వాల పుట్టించండి ప్రభువా. మమ్మల్ని రగిలించండి నాయన. మమ్మల్ని కాల్చండి ప్రభువా. ప్రతి శోధన, ప్రతి కీడు, ప్రతి అపాయము నుండి జయము ప్రకటిస్తున్నాం. జయము కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నతమైన శక్తి, ఆయన ఉన్నతమైన ప్రభావము ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తుండగా, ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని సంధిస్తుండగా, ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని బలపరచడానికి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. భయపడకుడి, నేను మిమ్మల్ని పోషించదనని. భయపడకుడి, మీ పిల్లలను నిన్ను పోషించదనని. భయపడకుడి, మీ కుటుంబాన్ని నిన్ను పోషించదనని దేవుడు ఈ రోజు నీకు అధైర్యం ఇస్తుండగా, ఇదిగో ఒక ధైర్యపరిచిన మాట చేత నిన్ను బలపరుస్తుండగా, నీలో ఉన్న ప్రతి పిరుగుతనమును తీసివేసి ధైర్యపరచగలిగిన ఆత్మను, దేవుని సన్నిధానములో శక్తివంతమైన అభిషేకమును ఈ రాత్రి అనుభవించవలసిన నీవు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేస్తున్న వాగ్దానము ఈ రాత్రి మన పక్షంగా నెరవేర్చబడినట్లుగా ఈ రాత్రి ప్రభువా నీ దర్శనం మాకు దయచేయండి. మాకు విమోచన దయచేయండి. మాకు విడుదల దయచేయండి. బలహీనతల నుండి విమోచన, అనారోగ్యముల నుండి విమోచన, ఆర్థిక రుణ భారముల నుండి విమోచన, అయ్యా చీకటి అంధకార శక్తులపై విమోచన, విడుదల ఈ రాత్రి మాకు కావాలయ్యా. ఈ రాత్రి మాకు కావాలి ప్రభువా. నీ దివ్యమైన సన్నిధిలో, నీ కృపలో మేము బలపరచబడాలి. నీ నామములో ఉన్న శక్తిని నేను పొందాలి. నమ్మితే చాలంటున్నావు కదయ్యా. నమ్ముచున్న ప్రతి వానికి సాధ్యమంటున్నావు కదయ్యా. అడుగు ప్రతి వానికి ఎంతో నిశ్చయముగా ఆత్మను అనుగ్రహిస్తున్నట్టున్నావు అయ్యా. పర్వతములు తొలగిపోయినను సరే, మెట్టలు తత్తరిల్లిపోయినా సరే, నా కృప నిన్ను వీడిపోదని వాగ్దానము చేసిన దేవా, ఈ రాత్రి నీ కృప మమ్మల్ని దాటిపోనివ్వక, నీ కృపలో మేము నాటుకుపోయే కృప మాకు దయచేయండి నాయనా. నీ కృపలో మమ్మల్ని స్థిరపరచండి నాయనా. నీ కృపలో అధికమైన విశేషమైన కృపలో మేము కొట్టుకొని పోవాలయ్యా. నీ విశేషమైన కృపలోనైనా మేము ముందుకు వెళ్ళాలయ్యా. నీ విశేషమైన కృపలో మేము దాటుకొని వస్తుండగా కృపకు ఆటంకపరుస్తున్న ప్రతి అభ్యంతరాలను ఈ రాత్రి తొలగించండి. ఈ రాత్రి తొలగించండి. ఈ రాత్రి తొలగించండి. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన నీ మాట చేత ఈ రాత్రి నీవే మమ్మల్ని అభిషేకించండి నాయన.
దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచుండెనన్న నీ మాట ఈ రాత్రి మా జీవితాలలో నెరవేర్చండి. మా జీవితాలలో మేలు చేయడానికి అపవాది తంత్రముల చేత, అపవాది ప్రేరేపణల చేత, అపవాది ఆలోచనల చేత పీడించబడుతున్న వారందరినీ మీ నామములో విడుదల ప్రకటిస్తుండగా ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాము నాయనా. విడుదల దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలకు నీ దర్శనమును దయచేయండి. నీ విడుదల అనుగ్రహించి విమోచన కలుగజేసి నీ కృపలో భద్రపరచండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడి తన స్వరమును వినిపింపజేసి ఆయన కృపలో మనం అందరము ముందుకు కొనసాగిపోనట్లుగా ఒక గొప్ప కార్యం ఈ రాత్రి మన మధ్యన జరిగించబడి మనమందరం నడిపించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్య రూత్ అమ్మగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రతి వారు ప్రార్థనలో ఏకీభవిద్దాం.
ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న మనమందరం ఒకసారి మన రెండు చేతులు ప్రభు అయిపోతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుని కృపలో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి సజీవులుగా నిలిపి ఈ రాత్రి కాలమందు ఆయన పాద సముఖమును నడిపించిన ఆయన పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. కొడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సంతోషంగా ఉన్న మనమందరం ఒకసారి రెండు చేతులు ప్రభు వైపు దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ఒక ప్రత్యేకమైన మాటను మీ ముందు ఉంచి దానిలో నుండి ఒక లోతైన అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితాలలో మనము బలహీనపరిచే సందర్భాలు మనకి చాలా ఎదురవుతూ ఉంటాయి. మనం ఎంత ధైర్యవంతులమైనప్పటికీ, ఎంత ప్రార్థనా పరులమైనప్పటికీ, ఎంత భక్తి పరులమైనప్పటికీ, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచినప్పటికీ, దేవుని మీద ఎంత ఆనుకున్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులను బట్టి మన ఆత్మీయతలో మనము బలహీనపడుతూ ఉంటాం. విశ్వాసంలో జారిపోతూ ఉంటాం. భక్తిలో తొణికిసలాడుతూ తొలగిపోవడానికి కారణమైన కొన్ని సూచనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ రోజున దేవుని సన్నిధానంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని సైతం దేవుడు లక్ష్యం ఉంచుతాడని, వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడని, వారి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచి వారిని కాపాడుతాడని ఈ రోజున చెప్పడానికి సందేహపడక మీ ముందున సాక్షిగా నిలవబడి ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు మనం గత కొన్ని దినాలుగా మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆదివారం పూట ప్రత్యేకమైన జీవితం గురించి మనం నేర్చుకుంటున్నాం. శనివారం పూట యెహెజ్కేలు గ్రంథములో ఉన్న ఎముకల లోయలో ఉన్న అనుభవాల గురించి నేర్చుకుంటున్నాం. మంగళవారం పూట ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు నేర్పించడానికి ఈ యొక్క ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థన కనుక ఈ ప్రార్థనలో పటిష్టత ఎంతో గొప్పగా ఉంటుందో, ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో, గొప్ప భాగ్యం ఏంటో ఈ రాత్రి కొన్ని క్లుప్తమైన విషయాలు మీకు నేర్పించి ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నా. ఈ రాత్రి కాలమందు వాక్య ధ్యాన నిమిత్తమే ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదవగా విందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఉన్న పాటున తలలో ఉంచుదాం. పరిశుద్ధాత్మదేవుడు చదువుబడిన దివ్య లేఖన భాగముల నుండి మనందరితో సూటిగా మాట్లాడి తన స్వరమును మనందరికీ వినిపింపజేసి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యన విజయమ్మ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. రాత్రి మనం చదువుకున్న వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
ప్రత్యేకమైన మాటలు ఇక్కడ బాగా తెలియజేస్తున్నాయి. ఈ రాత్రి శ్రద్ధగా మీ మనస్సును దేవుని వాక్యము మీద నిలిపి ఈ రాత్రి మీరు వినగలిగితే దేవుడి రాత్రి సూటిగా మనతో మాట్లాడునుగాక, తన స్వరమును మనకు వినిపింపజేయునుగాక, మన బాధలో నెమ్మది ప్రభు మనకి దయచేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మరియు యెహోవా ఇట్లనెను. ఏమంటున్నాడు? ఈ యొక్క 7వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారని మనం ఆలోచన చేస్తే, మోషేతో ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట. అత్యంతమైన కృప కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన వాడు, ఉన్నవాడను అనువాడను నేనే అని నామము కలిగిన దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ రాత్రి మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. హల్లెలూయా. మొదటి మాట ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటనంటే, మన బాధలను దేవుడు చూస్తున్నాడు. రెండవ మాటను మనం ఆలోచన చేస్తే, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. హల్లెలూయా. మొదటిది, నీ బాధలను ఆయన చూస్తున్నాడట. రెండవది, నీ యొక్క కష్ట సమయాలలో నీవు పెడుతున్న మొరను దేవుడు వింటున్నాడట. మూడవది, చాలా చాలా ధైర్యపరచగలిగిన మాట ఏంటో తెలుసా? వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. హల్లెలూయా. 3 విషయాలతో దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు మన హృదయాలను దేవుని వాక్యం మీద శ్రద్ధగా నిలిపి మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. యెహోవా ఇలాగున ఇట్లంటూ ఉన్నాడు. ఎవరితో అంటున్నాడు? ఈ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసినప్పుడు మోషే ఐగుప్తు నుండి పారిపోయి తన మామయ్య అయిన యిత్రో ఇంటి దగ్గరికి చేరాడట. ఈయన యొక్క మామ మందను మేపుతూ ఉంటుండగా ఆ యొక్క కొండ మీద మందను మేపుతూ ఉన్న సందర్భాలలో ఒక పొద ఎప్పుడూ కనిపించేది, కానీ ఆ రోజున ఒక ప్రత్యేకమైన రీతిలో కనబడుతుంది. ఈ పొద దేనికి సాదృశ్యం? ఈ చెట్టు దేనికి సాదృశ్యం అని అంటే, ఇది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఏముంది? మనం కూడా ప్రతిరోజు వాక్యం వింటాం, ప్రతి వారం వాక్యం వింటాం, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించినప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. రోజు చూసిన పొదే, కానీ మోషేకి ఆ రోజు దానిలో ఏం కనిపించిందనంటే ఒక ప్రత్యేకత కనిపించింది. రోజు పచ్చగానే ఉండేది, రోజు గాలి వేస్తే కదిలేది, రోజు మేకలు ఆ పొదను తింటూ ఉండేవి, రోజు మేకలు ఆ పొద దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవి. ఆ పొద దగ్గర నుండి దాటిపోతూ దాన్ని ఎన్నో మార్లు చూస్తూ ఉన్నాడు, తాకుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజు మాత్రం జరిగిన కార్యం ఏంటంటే, దేవుడు మోషేతో మాట్లాడాలని ఉద్దేశించినాడు గనక ఒక ప్రత్యేకత పొదలో నుండి కనబడింది. హల్లెలూయా. ఆ పొద ఏం చేయబడుతుందనంటే అది మండుచూ ఉందట. హల్లెలూయా. ఏంటి మండుతుంది? ఆ జీవ వాక్యమని ఆ పొద మండుతూ కనబడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మండుచున్న అనుభవము గుండానే నీతో మాట్లాడతాడు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి ఆ యొక్క ఆదికాండం 22వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మీరు చదివితే, ఇస్సాకుని చేతులు కట్టి కట్టెలను క్రమంగా పేర్చి కట్టెల్ని కాల్చి ఇస్సాకుని దాని మీద, ఆ బలిపీఠం మీద పెట్టాడట. కానీ ఆ అగ్ని మండుచుండగానే అగ్నిలో నుండి స్వరము వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా అని. హల్లెలూయా. ఈ రోజున నీకు స్వరం ఎక్కడి నుండి వినబడాలి అని అంటే, దైవిక సంబంధమైన అగ్ని జ్వాల వంటి మాటతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకనే ప్రవచన గ్రంథమైన కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్తూ ఉంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? హల్లెలూయా. దేవుని మాట ఎలాంటిదట? ఈ అగ్ని వంటి మాట ఏం చేస్తుందనంటే, నీవు ఎలాంటి మొండివాడవైనా, ఎలాంటి గట్టిదానివైనా, ఎలాంటి చలనము లేని వారివైనా అగ్ని
కాలుస్తూ ఉంటుంది. ఆ కాలుతున్న సందర్భంలో దానిలో ఖచ్చితంగా చలనము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ రాత్రి అలాంటి చలనము మనలో కలగాలని, అలాంటి చంచలమైన మనస్సు మనలో దేవుని కొరకు పని చేయాలని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు ప్రభు వైపెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆ మండుచున్న పొద దగ్గర మోసే ఎలాంటి దర్శనము పొందాడో మనము కూడా అలాగనే దర్శనం పొందితే, దేవుని ప్రవచన వాక్యములు చెప్తున్నాడు కదా, ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి విమోచన కలుగు చేసే దేవుడట. హల్లెలూయా. ఈ మండుచున్న పొదలో మోసేకి ఏం కనిపించిందనంటే దేవుని యొక్క దర్శనము కనబడింది. ఆ దర్శనములో నుండి వినబడుతున్న స్వరము ఏం చెప్తుందో తెలుసా? మొదటిది, నీ బాధలను నేను చూచి తిని. రెండోది, నీ కష్ట సమయంలో నీవు పెట్టిన మొర్రను నేను వింటిని. మూడవది, నీ బాధలు నాకు తెలిసే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కానీ, శ్రమలో ఉన్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ, కృంగిపోతున్న సందర్భంలో కానీ ఎవరైనా మనల్ని చూస్తారా? ఎవడైనా పట్టించుకుంటాడా? ఒకవేళ చూస్తే ఎక్కడ సహాయం చేయబడతాదో అని పక్క నుంచి తప్పించుకునే వాళ్ళే, మౌనముగా ఉండేవాళ్ళే తప్ప ఏ ఒక్కరు దగ్గరికి వచ్చి దరిచేరి మనల్ని చూసేవారు లేరు. కానీ ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా 430 సంవత్సరాలు ఎక్కడున్నారనంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తు బంధకాలలో ఉన్నారు, ఐగుప్తు యొక్క కాడి క్రింద ఉన్నారు, ఒక బానిసత్వపు బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని చూడకుండా ఉండలేదట. కానీ దేవుడు చెప్పుతున్న మాట, ఈ 430 సంవత్సరాలు కూడా మీ బాధను నేను చూశాను, ఈ 430 సంవత్సరాలు కూడా మీ మొరను నేను విన్నాను, ఈ 430 సంవత్సరాలు మీరు పడిన వేదన, మీరు పడిన బాధ నాకు తెలిసే ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. మనము పుట్టి, మనము పెరిగి, మనకు ఊహ తెలిసి ఇప్పటి వరకు 430 సంవత్సరాలు అవ్వకపోయి ఉండొచ్చు. మనము శోధించబడుతూ, శ్రమపడుతూ, బాధపడుతూ, మొర్ర పెడుతున్న సంవత్సరాలు అన్నీ అయ్యి ఉండకపోవచ్చు. కానీ రాత్రి దేవుడు మోషేతో మాట్లాడినట్లే మనందరితో కూడా మాట్లాడుతున్నాడు కదా. నీ బాధలను దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థనను దేవుడు వింటున్నాడు, నీ బాధలు ఆయనకు తెలిసే ఉన్నాయట. హల్లెలూయా. ఆ 430 సంవత్సరాలు బానిసత్వములో, బంధకాలలో, శ్రమలో, శోధనలో, కట్ల చేత, ఇబ్బందులు కొలుములో ఉన్న ఇశ్రాయేలీలందరికీ కూడా విడుదల కలగడానికి కారణమైంది ఏంటి అనంటే ఆ అగ్ని పొదల నుండి వినబడుతున్న మాట మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మోషే గనక ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే, ఒక క్రొత్తదనం ఆ పొదలో కనబడకపోయి ఉంటే, రోజు కనబడినట్లే ఆ పొద కనబడితే మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళేవాడా? వెళుతూ ఉన్నాడట. ఎప్పటిలాగే వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి వెళ్ళిపోయాడట. కానీ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఆగు, నీవు నిలవబడి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ కాళ్ళకున్న చెప్పులను ఏం చేయాలట? ఏం చేయాలట? చెప్పులు ప్రవర్తనకి సాదృశ్యం, నడవడికకు సాదృశ్యం. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వినడానికి వస్తున్నప్పుడు, దేవుని దర్శనాన్ని చూడడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు, మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎలా పడితే అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. ఏం చేసుకోవాలి? జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు కదా, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఎలా ఉండాలట? జాగ్రత్తగా. ఏదో వచ్చేస్తున్నాము కదా, ఏదో వెళ్ళిపోతున్నాము కదా అని కాదు, దేవుడు సమస్తమును చూచుచున్న దేవుడట. హల్లెలూయా. ఐగుప్తులో మోషే బ్రతికినప్పుడు మోషేను దేవుడు చూడలేదా? చూశాడు. పారిపోయి వచ్చిన తర్వాత ఇత్రో ఇంటిలో తన కుమార్తెతో ఉన్నప్పుడు, అంత మాత్రమే కాదు, మందను మేపుతూ ఉన్నప్పుడు, మందను తీసుకొని వెళ్తున్నప్పుడు, తీసుకొని వస్తున్నప్పుడు మోషేను చూడలేదా? చూశాడు. ఆ మండుచున్న పొద దగ్గర కూడా చూశాడు. ఇప్పుడు మోషే చేయవలసిన పని ఏంటంటే, ఆ ఐగుప్తు నుండి పారిపోయి వచ్చిన తరువాత ఆ ఐగుప్తు అలవాట్లు, ఆ ఐగుప్తు ఆచారాలు, ఆ ఐగుప్తు యొక్క సాంప్రదాయాలు, ఐగుప్తు యొక్క పారంపర్య సంబంధమైన ఆలోచనలు, పద్ధతులు అన్ని
ఉమ్మి కట్టుకొని తన పాదాలలో పెట్టుకున్నట్లుగా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు కదా, నీ కాళ్ళకున్న చెప్పులు తీసివేయి, నీవు నిలవబడి ఉన్న స్థలము. ఐగుప్తు అంటే అర్థం ఏంటనంటే శపించబడినది, అపవిత్రమైనది. ఏంటంట? అపవిత్రమైనది, శపించబడినది. దేవుని మందిరము ఇది నా ప్రార్థనా మందిరం అంటున్నాడు. అది పరిశుద్ధ స్థలమట. అక్కడ దేవుడు దూతలు దిగుచు ఎక్కుచూ ఉన్న బేతేలు అనుభవమట. అక్కడ దేవుని స్వరము వినబడతదట. అక్కడ దేవుని సన్నిధి సంచరిస్తుంటదట. షకీనా మేఘముతో ఆవరింపజేస్తాడట. దేవుడే తన బిడ్డలను బలపరుస్తాడట. ఆయన తన హస్తమును చాపి తన బిడ్డలైన వారిని లేపుతాడట. ఎక్కడ? ఆయన మందిరములో. ఇలాంటి పరిశుద్ధ మందిరములోనికి ఎలా రాకూడదట? మనం అజాగ్రత్తగా రావడానికి వీలు లేదు. ఎలా రావాలి? నువ్వు నేను జాగ్రత్తగా. ఎలా పడితే అలా విచ్చలవిడిగా మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని అనాలోచనగా వచ్చి దేవుని మందిరములో కూర్చోవడం కాదు. అనాలోచనగా దేవుని మాటలు వింటున్నట్టు కూర్చొని మన ఆలోచనలు ఎక్కడెక్కడో పెట్టుకోవడం కాదు. అనాలోచనగా ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని విడిచిపెట్టి వాక్య వ్యతిరేకంగా వాక్య విరుద్ధంగా బ్రతకడం కాదు. కానీ దేవుడు నీతో మాట్లాడి అనుగుణముగా నీ ప్రవర్తన, నీ జీవితాన్ని మలచుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రభువు చెప్పినట్లు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి చెప్పాడా, లేదంటే తన సొంత ఆలోచన ఏమైనా చెప్పాడా? అలా చెప్పిన కారణము చేతే ఈయన నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు, వేరొకటి ఏది చెప్పట్లా, వేరొకటి ఏమి బోధించట్లే. ఈ రోజున దేవుని వాక్యము మనకి వినబడుతూ ఉన్నప్పుడు, దేవుని స్వరమును మనం ఆలోచించి గర్వపరుస్తూ ఉన్నప్పుడు, ఈ 430 సంవత్సరాలట వీళ్ళు ఏమైపోయారో తెలుసా? 430 సంవత్సరాలు ఏం చేశారో తెలుసా? ఒక 100 సంవత్సరాలు వీరు ఏడ్చారట. ఏం చేశారు? ఒక 100 సంవత్సరాలు ప్రభువుని వేడుకున్నారట. అయినా ప్రభు కనికరము. ఒక 100 సంవత్సరాలు మూలుగుతున్నారట. ఇంకా ఏడ్చినా ప్రార్థన చేసినా ప్రతిఫలం రావట్లా. ఇంకా ఆఖరికి వీరికి కలిగిన గతి ఏంటనంటే, ఒక పక్క ఇశ్రాయేలీలందరినీ వెట్టి పనుల చేత బలిష్టమైన బలమైన కార్యాలు వారితో చేయిస్తూ వారి నానా చిత్రహింసలు పెడుతూ ఉంటే, ఈ ఐగుప్తీలో బాధ భరిస్తూ ఒక పక్క దుఃఖం వస్తూ ఉన్నా ఆ దుఃఖమును అణుచుకుంటూ దేవుని ప్రార్థిస్తూ మూలుగులే వస్తున్నాయంట. మనకు దుఃఖం ఎక్కువైతే, బాధ ఎక్కువైతే, కష్టం ఎక్కువైతే ఏమొస్తాయి? అదొక రకమైన మూలుగు. ఎందుకంటే పైకి మాటలు చెప్పుకోలేక, బాధను లోపల దాచుకోలేక, పైకి లోపలికి కొట్టుమిట్లాడుతూ ఒక మూలుగులతో మనం ఏడుస్తూ ఉంటాం. అలాగ 100 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు, ఇంకొక 100 సంవత్సరాలు అరే మమ్మల్ని రక్షించే రక్షకుడట ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారట. కనుక సందర్భంలో రానే వచ్చింది. అది మండుచున్న పొద దగ్గర మాత్రమే. హల్లెలూయా. ఈ రోజున మండుచున్న పొదేమో కాదు, దేవుని మందిరములో ఉన్న ఆ బలిపీఠమే. ఆ బలిపీఠము మీద నుండి వచ్చుచున్న దేవుని ఆత్మ సంబంధమైన వాక్యమే. ఈ రోజున ఆ వాక్యము చేత నీవు బలపరచబడితే, ఆ వాక్యము నుండి విని దాన్ని గ్రహించగలిగితే, ఆ వాక్యమునకు విని నీవు లోబడగలిగితే, ఇశ్రాయేలుల బాధలను చూచిన దేవుడు, ఇశ్రాయేలుల బాధలలో కష్టాలలో మొర్రపెట్టినప్పుడు విన్న దేవుడు, వారి యొక్క బాధలు తెలుసుకున్న దేవుడు, ఈ రాత్రి మన జీవితాల్లో మన యొక్క శ్రమ, మన వేదన, మన ప్రార్థన, మన పరిస్థితులన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు, మన గురించి ఆయన తెలుసుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ జీవితాల్లో ఏ సందర్భాలు ఉన్నాయో నాకు చెప్పండి అని నేను అడగను. ఎందుకు తెలుసా? మన బాధలు ఆయనకి తెలిసే ఉన్నాయట. హల్లెలూయా. ఈ మాటను బట్టి యోబు భక్తుడు చెప్తాడు, నేను వెళ్ళే మార్గము ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎవరికి తెలుసట? ఇశ్రాయేలీలందరూ 430 సంవత్సరాలు ప్రయాణ జీవితంలో ఆ ఐగుప్తు బంధక బానిసత్వములో వారు సాగుతూ ఉన్నప్పుడు వారి యొక్క మార్గము దేవుడికి తెలుసా తెలీదా? ప్రభు కూడా అదే చెప్తున్నాడు కదా, వారి బాధలు నాకు
తెలిసే ఉన్నవి. తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఒకానొక రోజు రాబోతుంది, ఒకానొక సందర్భం రాబోతుంది, ఒకానొక దినము రాబోతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావో, ఎన్ని సంవత్సరాలు కన్నీరు గార్చావో, ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుండి విసిగిపోతున్నావో, ఎన్ని సంవత్సరాల నుండి ప్రభు పాదాలు పట్టుకుని మూలుగుతున్నావో, బాధ పైకి చెప్పుకోలేక లోపల దాచుకోలేక సతమతం అవుతున్న నీ పరిస్థితులని మార్చడానికి ప్రభువే ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతుండగా, ఈ రాత్రి మన జీవితాల్లో విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, ప్రభువే మనల్ని విడిపించునుగాక, ప్రతి బంధకాలు ప్రభువే తన నామములో కొట్టివేయునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరినీ 430 సంవత్సరాలు వారు బంధించబడిన బానిసత్వపు కట్లలో నుండి దేవుడే విడిపించాడట. హల్లెలూయా. ఈ 3 విషయాలను మీకు చూపించి నేను విడిచిపెట్టేస్తాను అంటున్నాడు కదా. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నేను ఎలా చూశాడట, ఎలా చూశాడట? చూసి చూడనట్టుగానా? ఎవరైనా బాధలో ఉండి చూస్తే అయ్యో చూసుకోలేదండి. ఏం చూసుకోలేదు? ఆడ కష్టంలో ఉన్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వాడు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు పక్కనే ఉండను కానీ అయ్యగారు నాకు తెలియదండి, నేను చూసుకోలేదండి అయ్యగారు, ఈసారి నుంచి కనిపెట్టుకుంటానండి. ఇది మనుష్యుల నైజం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వారి బాధలు నిశ్చయముగా, ఈ రాత్రి నీ బాధను దేవుడు నిశ్చయముగా చూచుచున్న దేవుడు. హల్లెలూయా. గతంలో మనం నేర్చుకున్నాము కదా, ఎడారిలో నీళ్లు కూడా లేవట. పిల్లవాడు దాహానికి ఏడుస్తున్నాడట. ఆడెక్కడ చచ్చిపోతాడో అని తల్లి ప్రాణము అల్లాడిపోతూ ఎడారిలో మోకాళ్ళేసేసింది. ప్రభువా, ఈ చంటి పిల్లవాని ఏడుపు నేను చూడాలా, వాని చావు నేను చూడాలా. ఒక తల్లిగా ఆ తల్లి యొక్క మనసు తల్లడిల్లుతూ ఉంటే, ఆ ఎడారిలో, ఆ ఐగుప్తు మార్గంలో, ఆ ఎండి మండుచున్న ఎడారిలో చేసిన ప్రార్థన, ఆ తల్లి పడుతున్న బాధ, ఆ పిల్లవాని యొక్క ఏడుపును నిశ్చయముగా దేవుడు చూశాడట. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా అక్కడ దేవుని కార్యము జరుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున మన మనసులో మనం అనుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నిశ్చయముగా నా పరిస్థితిని నువ్వు చూడండి అని. హల్లెలూయా. మనం అడగక మునిపే నిశ్చయముగా మన బాధలను ఆయన చూస్తూ ఉన్నాడట. ఆ రోజున హాగరు బాధని, ఆ యొక్క ఐగుప్తు దేశములో, ఆ ఎడారి మార్గములో హాగరు బాధను దేవుడు చూశాడు. ఇష్మాయేలు ఏడుపును దేవుడు చూశాడు. నిశ్చయముగా ఎడారిలోని నీటి బుగ్గను దేవుడు పుట్టించాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికీ కూడా చాలా మంది మన యొక్క సహోదరులు, ముస్లిం సహోదరులు అందరూ మక్కాకి వెళ్తుంటారు. అక్కడ ఈ యొక్క బావి ఉంది. దానికి జిల్ ఏదో పేరు కూడా ఉంది, జడ్డుతో స్టార్ట్ అవుతుంది. ఆ నీటిలో భూప్రపంచం అంతట్లో ఎక్కడ చూసినా అక్కడ ఉన్న నీటిలో ఉన్న మినరల్స్ అంటే ఎక్కువ ఎక్కడా లేవట. అంటే నిశ్చయముగా దేవుడు నీ బాధ తెలుసుకున్నప్పుడు, నిశ్చయముగా దేవుడు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు, నిశ్చయముగా దేవుడు నీ కొరకే ఒక కార్యమును జరిగిస్తూ ఉన్నప్పుడు ఇక నెవ్వడు కూడా దానిని మారుగా చేయలేడట. హల్లెలూయా. ఒకసారి ఆయన తలుపు తీస్తే దానిని మూయడం ఎవడ సాధ్యమో కాదు. ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు బానిసత్వ బంధకాల నుండి దేవుడు విడిపించబడుతున్నప్పుడు ఒకటే చెప్తున్నాడు, మోషే, ఇక మీదట ఇశ్రాయేలీలను, ఐగుప్తీయులను మీరు చూడనే చూడరు. హల్లెలూయా. శత్రువులను మీరు చూడనే చూడరు. మీ మీద తిరుగుబాటు చేసేవారిని మీరు చూడరే చూడరు. మీ మీద పోరాడువారిని మీరు చూడరు. మిమ్మల్ని ఎదురాడించేవారిని చూడరు. మిమ్మల్ని బాధ పెట్టేవారిని చూడరు. మిమ్మల్ని శ్రమ పెట్టే ఏది ఇక మీదట చూడరని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేనిని చూస్తాం? దేనిని చూస్తాం? హలో, దేనిని చూస్తాం? మోషే కావచ్చు, ఇశ్రాయేలీలు ప్రజలందరూ కావచ్చు, ఐగుప్తీయులను మీరు ఇక చూడరు. కానీ ఐగుప్తీయులు బారి నుండి విడిపించిన దేవుని మహత్కార్యములను మీరు చూస్తారు. హల్లెలూయా. ఎన్ని కార్యాలు చూస్తుంటారండి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం చూశారు,
బండలో నుండి నీళ్లు రావడం చూశారు, మారా నీటిని మధురముగా మార్చడం చూశారు. ఆ మెరీబా కొండ దగ్గర ఆ నీళ్లు, అబ్బా ఎన్ని అద్భుతాలు! వారి వస్త్రాలు పాతికెళ్ళలేదట, వారి చెప్పులు అరిగిపోలేదట. 40 సంవత్సరాలు మన్నా కురుస్తూనే ఉందట. మన్నా ఎలా కురిసిందో తెలుసా? మొదట మంచు పడేదట, తర్వాత మన్నా పడేదట, మరలా తర్వాత మంచు పడితే ఆ మంచును పక్కకు తొలగించి ఆ యొక్క తాజా మన్నాను తీసి వారు భుజించేవారట. హల్లెలూయా. ఇప్పటి కాలంలో మన భోజన పదార్థాలు పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే, దేవుడు ఉన్నతమైన జ్ఞానముతో ఆ మన్నా పాడవకూడదని, సూర్యోదయం వస్తే మంచు కరిగిపోతే మన్నా నేలపాలైపోతుందని ముందుగానే లేచి ఎవరికి వారుగా సమకూర్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఆ మన్నా ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మీరు ఎంతగా సేకరించుకుంటే, ఎంత మీరు సమకూర్చుకుంటే మీ ఆకలి ఏం చేయబడుతుంది? ఏం చేయబడుతుంది? దానిని మరుసటి రోజుకి దాచుకోకూడదట. ప్రభు చిత్తమైతే మన్నాలో ఉన్న మంచి ఉపదేశాన్ని మనం నేర్చుకుందాం. అది మరుసటి రోజుకి దాచుకుంటే అది కంపు కొడుతుందట, పురుగులు పడతాయట. కానీ ఈరోజు నేనంట, నా దేవుని వాక్యము పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, భూమి ఆకాశములు గతించిపోయినా, ఆయన నీతో నాతో చేసిన ఏ మాట నిరర్ధకము కాదు. హల్లెలూయా. ఆయన కృప మనల్ని వీడిపోదు. హల్లెలూయా. మనల్ని ఎవరు విడిచిపెట్టినా కూడా ఆయన కనుదృష్టి ఒక్కసారి మన మీద నిలిపాడు అని అంటే, మనము చచ్చిపోయే వరకు కూడా ఆయన కనుదృష్టి దేవుడు మన మీద నుండి తీసివేసేవాడు కాదు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? ఐగుప్తులో వారి బాధను నేను నిశ్చయముగా. ఈ రాత్రి నీ బాధను దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు అన్నవారు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడట్లేదు అన్నవాళ్ళు ఆమేన్ చెప్పండి. చూచుచున్న దేవుడైతే నీ పరిస్థితులని మార్చకుండా ఉంటాడా? మీ పిల్లలైతే మీ ముందు ఏడుస్తూ ఉన్నప్పుడు, వారు కొట్టిలాడుకుంటూ ఉన్నప్పుడు, వారి మీద నీకెంత కోపం ఉన్నా, వారి మీద నీకెంత పగ ఉన్నా, చేయరాని తప్పే నేరమే చేసినా, నీ పిల్లల మీద నీకేం కలుగుతుంది? ఆ ప్రేమ కలిగిన సందర్భాల్లో నీ పిల్లల్ని ఏం చేస్తావు? చారదీస్తావు కదా. వారు కొట్టుకులాడుతూ ఉన్నప్పుడు, వారు బాధపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, అరే నేనుంటుండగా నా పిల్లలకి ఏంటి పరిస్థితి అని అనుకోమా? అలాగనే దేవుడు అనుకొని, నా బిడ్డలైన వారందరి యొక్క బాధను నేను చూచి తిని గనుక ఆ బాధలన్నిటినీ కూడా దేవుడే విడిపిస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం మంచిగా చెప్తారేమో అనుకున్నాను. హల్లెలూయా. నీ బాధలన్నీ తీసేసితే నీకేమవుతుంది? మరి ఆ సంతోషంతో దేవునికి స్తోత్రం చెప్పకపోతే ఎలా కుదురుతుంది? ఈరోజు అంటున్నా, నీ బాధలను నిశ్చయముగా ఆయన చూస్తూ ఉన్నాడట. అంత మాత్రమే కాదు, పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడట? అందరూ చెప్పచ్చు కదా, నా మొరను వింటున్నాడు అని చెప్పండి అందరూ. నా మొరను వింటున్నాడు. మీ పక్క వారితో చెప్పండి, నీ మొరను వింటున్నాడు. నీ మొరను వింటూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మనందరి మొర ఆలకించి నిశ్చయముగా ప్రతిఫలము దయచేయునుగాక. మొర వింటున్న దేవుడు మన బంధకాల నుండి విడిపించునుగాక, మన శ్రమలలో నుండి విడిపించునుగాక, కష్టములలో నుండి విడిపించునుగాక. వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటున్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి నీ మొరను వింటున్న దేవుడే మనందరిని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏంటట? పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన. దేనిని బట్టి? పనులలో ఏం పెడుతున్నారంట? ఇశ్రాయేలీల్ని కష్టపెడుతున్నారట. ఈ కష్టపడుతున్న సందర్భంలో కూడా గొప్పతనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు బాధపడిపోలేదు, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అనట్లేదంట. కానీ ఆ కష్ట సమయంలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారట? మొరపెడుతున్నారు. ప్రవ్వా నీవే మా దిక్కు నాయనా, ప్రవ్వా నీవే మా ఆధారం, ప్రవ్వా నీవు కాకపోతే ఇంక వేరే దిక్కే లేదు
ప్రభు అని వారిని పనులలో కష్టపెట్టు వారిని బట్టి వీరేం చేస్తున్నారట, మొర్ర పెడుతూ ఉంటే ఈ మొర్ర నాయన ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు ఎక్కడికి, ప్రార్థన ఆలకించువాడా. ఇశ్రాయేలు ఐగుప్తు బంధకములో శ్రమల చేత కష్టపెట్టబడుతున్న వారందరూ ఎవరి దగ్గరికి వచ్చేస్తున్నారనంటే ప్రార్థన ఆలకించేవాడి దగ్గరికి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల ప్రార్థన, 430 సంవత్సరాల ప్రార్థనను వారు చేస్తూ ఉంటే ఈ సుదీర్ఘమైన 430 సంవత్సరాలు వీరు పడుతున్న బాధను బట్టి, వీరు పడుతున్న కష్ట సమయాలలో వీరు ప్రార్థన దేవుడు ఆలకించాడట. హల్లెలూయా. ఈరోజు నేనంట, నీ అవసరానికి వస్తే నువ్వు ప్రార్థన చేస్తావు, నీకు కావాలంటే ప్రార్థన చేస్తావు, నీకు నచ్చితే వచ్చి ప్రార్థన చేస్తావు, నీకు అవసరమైనప్పుడు పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేస్తావు. కానీ నీ కష్ట సమయంలో, నీకు వెట్టి పనులు కలుగుతున్నప్పుడు, నీకు బాధ కలుగుతున్నప్పుడు, ఎవరిని బట్టి అయితే నీవు బాధించబడుతున్నావో, ఎవరిని బట్టి అయితే నీవు కష్టపడుతున్నావో, ఎవరిని బట్టి అయితే నీవు నొప్పించబడుతున్నావో, ఆ సందర్భంలో నీవు నీ ప్రార్థన విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తున్నామా? ఈ ప్రశ్న మనకి మనం వ్యక్తిగతంగా వేసుకోవాలి. ఎందుకనంటే వారి పనులను బట్టి, మనుషుల యొక్క పనులు ఎలా ఉంటాయనంటే, మనం ఎంత మంచి చేయనియండి, వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని అవసరం ఉన్నంత వరకు బాగానే ఉంటారు, అవసరం తీరిపోయాక మనుషులకు కూడా చూడరు, పురుగు కంటే హీనంగా. వారు పనులను బట్టి, వారు చేసిన పనులు బట్టి, వారి ఆలోచనలు బట్టి, వారి మాటలను బట్టి, వారికి కలిగించిన ప్రతికూలతలను బట్టి, వారికి కలిగిన కష్ట సమయంలో కూడా ఏం చేస్తున్నారట, ఈ రోజున మనకు కష్టం వస్తే, నాకే ఎందుకు వచ్చింది కష్టం, ఈ కష్టం వచ్చింది కదా, దేవుడే ఇచ్చాడు కదా, దేవుడికి ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం మానేస్తామే. కానీ ఇశ్రాయేలీయుల ప్రజలు 430 సంవత్సరాలు వారిని కష్టపెడుతూ ఉన్నా సరే, వారు కష్టపడుతున్నా సరే, వారు బంధకాలలో ఉన్నా సరే, వారు బలహీనతలతో ఉన్నా సరే, వారు తోడబుట్టిన వారిని కళ్ళ ముందే చంపేస్తున్నా సరే, అలాంటి వారి మనస్సు గాయపడుతున్నా సరే, వీరు ప్రార్థన చేయడం మానలేదట. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, అలాంటి వారి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేవారిని అందరినీ ఎన్నిటికైనా త్రోసివేసే దేవుడు కానే కాదు. నీ కష్టంలో అయినా, నీ సుఖములో అయినా, నీ బాధలో అయినా, నీ శోధనలో అయినా, నీ ఇరుకులోనైనా, నీ ఇబ్బందులోనైనా, నీ బలహీనతలోనైనా, నీ అనారోగ్యంలోనైనా, మరణ పడక మీదనున్న, మరణపు అంచుల్లో నీవు వెళుతూ ఉన్నా, ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకొని ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించు నాయనా, ఈ ప్రతికూలత నుండి నన్ను విడిపించు నాయనా, ఈ సమస్య నుండి నన్ను విడిపించు నాయనా, ఈ రుణభారముల నుండి నన్ను విడిపించు నాయనా, ఈ ఆర్థిక బంధకాల నుండి నన్ను విడిపించు నాయనా, నా బిడ్డలను యొక్క పరిస్థితిని మెరుగుపరచండి నాయనా అని నీవు మొర్ర పెట్టగలిగితే నిశ్చయముగా నీ యొక్క పనుల కష్టమును బట్టి నీవు పెట్టిన మొరను ఆయన వింటాడట. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులైతే నీవు చెప్పినది విన్నా సరే వినలేనట్టే ఉంటారు, కానీ దేవుడు వింటున్నగానే నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. ఒక ప్రవక్త యొక్క శిష్యుడు ఉన్నాడట. ఆ శిష్యుడు చనిపోయాడట. ఆ భార్య ఏమైపోయిందట, విధవరాలైపోయింది. భర్త చచ్చిపోతే భార్య ఏమవుతుంది, విధవరాలైపోయింది. ఈమెకి ఎంతమంది కొడుకులు, 2 కొడుకులు. ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉంది, అప్పులు తీర్చలేని వేదన, అప్పుల బాధ, శ్రమల కొలిమిలో ఈ యొక్క ఆవిడే తన ఒంటరి జీవితంలో ఎవ్వరి ఆదరణ లేదు, ఎవ్వరి ఆధారం లేదు. తన 2 కొడుకులు ఉన్నారు. అప్పుల ఇంటి దగ్గరకు వచ్చారట. ఎక్కడికి వచ్చారు, ఇంటి మీద పడుతున్నారట, నానా మాటలు అంటున్నారట, ముఖం మీద తిడుతున్నారట, ఉమ్మి ఊస్తున్నారట. అయ్యా నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నారయ్యా. అయ్యా మనుషులందరూ మాటలతో నన్ను కష్టపెడుతున్నారయ్యా, మనుషులందరూ వారి చేతి పనులు బట్టి నన్ను బాధపడుతున్నారు నాయనా, ఏం చేయాలో తెలియదు ప్రభువా అన్న ఈ యొక్క విధవరాలి ప్రార్థన దేవుడు విన్నాడట. హల్లెలూయా. అమ్మా నీ దగ్గర ఏముంది,
నా దగ్గర ఏముంది నాయన, నా దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసి అప్పు తీర్చుకుందాను కదా, నా దగ్గర ఏమీ లేదు. అప్పులోడు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతా అంటున్నారయ్యా, నా పిల్లలే నా కళ్ళు అనుకుంటున్నానయ్యా, నా పిల్లలే నా ఆస్తి అనుకుంటున్నానయ్యా, నా పిల్లలే నా సమస్తం అనుకుంటున్నానయ్యా. ఇప్పుడు వారు కూడా నాకు లేకపోతే, వారు కూడా నా చేజారిపోతే ఇంక నేను బ్రతికుండి కూడా ఏమీ ప్రయోజనం లేదు నాయనా, లాభం లేదు నాయన అని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వస్తూ ఉంటే, అమ్మా నీ దగ్గర ఏముంది, 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 ఏముంది? నూనె కొండ ఉంది, నూనె మాత్రం కాదు. ఏముందట, ఏముందట? ఈ రాత్రి నేను ఒక మాట చెప్పగలను, నీ దగ్గర ఏది ఉందో అదే దేవుని చేతిలోని పెట్టడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. ఆమె దగ్గర ఏముంది, ఎన్నున్నాయి? ఒకటే. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన, నీ పరిస్థితులన్నిటిలో నుండి తప్పించబడడానికి దేవుడు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక మార్గమును కలుగజేస్తాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఏం చేస్తున్నాడట? ఆ తప్పించుకునే మార్గం చెప్తాను, గట్టిగా స్తోత్రం చెప్తారా? చెప్పిన తర్వాత చెప్తారా? ఆయన శోధనతో పాటు ఏం చేస్తున్నాడట? తప్పించుకోగలిగిన మార్గమును కూడా కలుగజేస్తున్నాడు. ఆ మార్గమే ప్రార్థనా మార్గం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగానే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు పడిన బాధ, వేదన ఎలాంటిదంటే సాధారణమైందేనట. వారు సహించగలిగిందేనంట. అంతకంటే ఎక్కువ దేవుడు వారికి ఇవ్వలేదట. అయినప్పటికీ తప్పించుకునే మార్గం కూడా ఉంది. ఏంటనంటే, వారిని ఈ ఐగుప్తీయులు ఎంతగా ఇశ్రాయేలును కష్టపెడుతున్నా, పనులు ఎక్కువగా చేయించి వారిని బాధ పెడుతున్నా, ప్రార్థన అనే మార్గము ఇశ్రాయేలీయులకు ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త శిష్యుడు భార్య ఉందే, ఈమె చేతుల్లో కూడా ఈ యొక్క ప్రార్థన పాత్ర అనేది ఉంది. హల్లెలూయా. ఏముంది? స్త్రీల గుడికి వస్తే ఇలాంటివి నేర్చుకుంటాం. రేపు ఒక మంచి వ్యక్తి గురించి నేర్పిద్దాం అనుకుంటున్నాను. వచ్చిన వారు ధన్యులు, రాని వారు ఏసు రక్తం వేసేయి. నేనంట ఏముందట? ఈ ప్రవక్త భార్య దగ్గర, ప్రవక్త శిష్యుడి భార్య దగ్గర ఏముందట? ఏముంది? ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఎంత ఉంది నాయన? ఒకే ఒక కొండ ఉంది. ఆ కొండలో కూడా కొంచెమే. ఇలా కాదు, నీవు నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎంతమంది అయితే ఉన్నారో ఆ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలి? అక్కడ ఉన్నవి ఏం తీసుకురావాలి? ఏంటి కొండ అంటే? ఏంటి? ప్రార్థనా పాత్రలు. ఏం చేయాలట? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇరుకులో వచ్చినప్పుడు ఒక మాట భక్తుడు చెప్తున్నాడు కదా, ఒంటిపేట దారం అయితే సులువుగా తెగిపోతుందట, కానీ 3 పేటల దారం అంత సులువుగా తెగదు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ప్రజలందరూ, కొన్ని లక్షల మంది, వారికి కలుగుతున్న వెట్టి పనులు బట్టి, కష్టమును బట్టి, శ్రమను బట్టి ఈ లక్షల మంది కలిపి ఒక పెద్ద ప్రార్థన అనే తాడును సరి చేసుకున్నారు. ఈ ప్రార్థన తెంచేద్దామని, దీనిని తెగ్గొడదామని ఐగుప్తీయులు చాలా పన్నాగాలు పన్నారు, కానీ ఈ ప్రార్థన పాత్రను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆమె మొత్తం పాత్రలన్నీ ఏరుకొచ్చిందట. ఇంకా ఆవిడకి ఓపిక ఉందా లేదు నాకు తెలియదు. కొడుకుల్లో పక్క పంపించింది, ఈవిడ పక్కకి వెళ్ళిపోయింది ఈవిడ చేతిలో. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ఒక కొండ మాత్రం ఉంది. ఆ కొండలో ఎంత ఉంది?
కొద్దిగా మాత్రమే ఉంది. ఈరోజు నేనంట నీకు వచ్చిన ఆ ఉన్న పాటు ఆ కొద్ది మాత్రపు ప్రార్థనతోనే నీ సమస్యల నుండి నువ్వు విడిపించగలుగుతావు. హల్లెలూయా. నీకున్న ఆ కొద్ది లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన జ్ఞానముతోనే, ఆత్మ సంబంధమైన ప్రార్థన బలముతోనే అనేకమైన విషయాలను ఇంకనూ అనేకమైన పాత్రలను నువ్వు నింపగలుగుతావు. హల్లెలూయా. ఈమె దగ్గర ఎంత ఉందట? ఒక మాట అనుకుందో, ఈ కొద్దిగలో ఉన్నది అది కూడా కొండట. మట్టి కొండలో నూనె అయితే అదే సగం పీల్చుకుంటుంది, కానీ ఇంకా అనేకమైన పాత్రలను ఈ కొండలో అది వంపుతున్న కొద్దీ నేనంట నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నప్పుడు నీ దగ్గర లేమి కలిగిన, నీ దగ్గర తక్కువ ఉన్న దానితోనే ఇతరుల జీవితాలను కూడా దేవుడు నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి పాత్రలను తీసుకొచ్చింది ఈవిడి? ఎలాంటి పాత్రలను తీసుకొచ్చింది? ఖాళీ పాత్రలను తీసుకొచ్చింది. ఖాళీ పాత్రలను తీసుకొచ్చి ఏం చేస్తుంది ఈవిడ? ఇప్పుడు ఏం చేస్తుంది? ఇశ్రాయేలీలందరూ చేసిన పని ఏంటో తెలుసా? వారికి అధైర్యపడుతూ ఉన్నప్పుడు, వారు శ్రమలో ఉన్నప్పుడు ఒకరికొకరు ధైర్యపరుచుకోవడానికి వారి హృదయం అనే పాత్రలను దైవికమైన ప్రార్థనతో నింపుతున్నాడట. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం కూడా మన హృదయాలను, మన హృదయం అనే పాత్రను దేవుని ప్రార్థనాత్మతో నింపుకోవాలి. హల్లెలూయా. దావీదు భక్తుడి పాత్ర ఏమైపోతుందట? పొంగి పొర్లిపోతుందట. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఎలాంటి ప్రార్థనాత్మ పొందాలి అంటే, పొంగి పొర్లిపోతూ ఉంటుండే ఆ పొర్లుతున్న శబ్దమును దేవుడు ఆలకించాలి. హల్లెలూయా. ఆ పారుతున్న శబ్దమును దేవుడు ఆలకించాలి. హల్లెలూయా. ఆ పొంగి పొర్లుతున్న సందర్భంలోనే మన సమస్యలు కూడా పొర్లిపోవాలి. హల్లెలూయా. మన బలహీనతలు పొంగిపోవాలి. హల్లెలూయా. మన శోధనలు పొర్లి పారిపోవాలి. హల్లెలూయా. ప్రతి అపవాది బంధకాలు నీ ప్రార్థనాత్మలోనే దాటుకొని పోవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా ఇప్పుడు సంతోషించాల్సిన సమయం వచ్చింది. కారణం ఏంటంటే వారి పాత్రలు నింపబడుతూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు అంటే వారికి కష్టం వచ్చినప్పుడు. హల్లెలూయా. ఈ రోజున నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాగాలేదని నువ్వు ప్రార్థన చేయడం మానేయడం కాదు. నీకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడే ఎక్కువ ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా అపవాది నిన్ను ఆటంకపరుస్తుంటాడో అప్పుడే రోజు చేసి దానికంటే ఎక్స్ట్రా చేసేస్తుండాలి. హల్లెలూయా. అప్పుడే అపవాది మన పాత్ర నిండిపోతూ ఉన్నప్పుడు, పొర్లిపోతున్నప్పుడు ఆ పాత్రలో వాడి యొక్క ఆలోచనలన్నీ కొట్టుకుపోతాయి. హల్లెలూయా. ఈ రాత్రి మూడోది చెప్పి నేను ముగించేస్తా. మూడోది ఏంటట? వారి దుఃఖములు నాకు, నాకంటే నాకు కాదు. నీ దుఃఖాలు నాకు తెలీదు, నా దుఃఖాలు నీకు. కానీ ప్రతి వారి మనస్సులలో, ప్రతి మనిషికి దుఃఖం, వేదన అనేది, ఈ దుఃఖాన్ని బట్టి ఏం కలుగుతుంది? బాధ. ఈ బాధ ఎవరు చూస్తున్నారట? ఆ బాధలో పెట్టిన మొర ఎవరు వింటున్నారట? నీ దుఃఖపడిన హృదయం ఎవరు చూస్తున్నారట? నీ పక్కనున్న వ్యక్తికి తెలియకపోవచ్చు, నీ కడుపును పుట్టిన పిల్లలకు తెలియకపోవచ్చు, నిన్ను కట్టుకున్న భార్యకు కానీ భర్తకు కానీ తెలియకపోవచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ అత్తమామలకు కానీ, నీ తోడబుట్టినలకు కానీ, నీ స్నేహితులకు కానీ, నీ బంధువర్గీకులకు కానీ ఎవరికి తెలియదు. కానీ వారి దుఃఖములు నాకు. నువ్వు ఎంత దుఃఖాక్రాంతుడు అయి ఉన్నావో, ఎంత దుఃఖంతో వేసారిపోతున్నావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దుఃఖాక్రాంతురాలుగా, దుఃఖాక్రాంతుడుగా ఉన్న నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము జరిగిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి అగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న దేనిని చూచి. ఈమెకు దుఃఖం ఎందుకు కలిగింది? బహు దుఃఖాక్రాంతురాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఈమెకు కలిగిన శ్రమ. హల్లెలూయా. శ్రమను చూచి
నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకుంది. ఏం చేసింది? ఈమె ఒక మనవి చేసింది, ఒక మ్రొక్కుబడి చేసింది. ఎలా చేసిందట? హలో, బహు దుఃఖాక్రాంతురాలై. ఎందుకు దుఃఖాక్రాంతురాలైంది? ఈమె జీవితంలో ఒక లోటు ఉంది. ఏముంది? ఏంటా లోటు? ఫలము లేదు. ఈ ఫలము లేని కారణము చేత ఈమెకి శ్రమ కలిగింది. ఆ శ్రమను బట్టి అందరూ కాదు, ఇంట్లో వాళ్ళే, తోడబుట్టిన చెల్లె ఏమంటుందట? ద్వేషిస్తూ ఉందట. నీచముగా మారిపోయిందట. ఈ రోజున మనం బయట వాళ్ళ దగ్గర మనము బాధపడ్డాం, ఇంట్లో వాడే పట్టించుకోవట్లేదని, మన అనుకున్న వాళ్ళే మనం అర్థం చేసుకోవట్లేదని, నా అనుకున్న వాళ్ళే నాతో మాట్లాడట్లేదని, నా అనుకున్న వాళ్ళే నాతో ఉండట్లేదని, అదే నన్ను నీచంగా ఎంచిందే, వాడే నన్ను నీచంగా ఎంచాడే, ఏంటి వీడు ఎలా అయిపోయాడు, నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఎందుకు ఈ శ్రమ ఎక్కువైపోయింది? బహు దుఃఖాక్రాంతురాలయ్యిందట. ఈ దుఃఖము ఆయనకి తెలిసే ఉన్నది. హల్లెలూయా. ఆ దుఃఖములో ఈమె చేస్తున్న పని ఏంటనంటే ఈమె కూడా ప్రార్థన చేస్తూ ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన మన బాధలను, బాధపడిన సందర్భంలో హాగర్ ఏం చేసింది? ప్రార్థనే చేసింది. ఆ బాధను ఆయన చూశాడు. రెండవదేంటి? మనుష్యులు కష్టపెట్టిన వారిని బట్టి మనవి చేస్తే ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రవక్త భార్య ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆ పాత్రను నింపి తనకున్న బంధకాలన్నిటి నుండి విడిపించి రుణాలన్నింటినీ మాఫీ చేసేసాడట. హల్లెలూయా. ఈ రాత్రి మన రుణాలు మాఫీ కాగునుగాక. అబ్బా, ఏంటి? డ్వాక్రా రుణమాఫీలు కాదు ఇవి. రైతులకు ఇచ్చే రుణమాఫీలు కాదు, మన ఆత్మీయ జీవితాలకు కావాల్సిన మాఫీలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈమెమైపోయిందట? బహు దుఃఖాక్రాంతురాలై ఏం చేస్తుంది? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుందట. ఈ ఏడ్చుచున్న విషయం ఆయనకి తెలిసే ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనంట, ఇక్కడ ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. మనకు చాలా సందర్భాల్లో మనం నేర్చుకుని ఎవరెవరు? ఒకటి హన్నా, రెండు ఏలి. హన్న బహుదుఃఖాక్రాంతురాలే ఏడ్చుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేది. బహుస్థూల కాయస్థుడై ఏలి బలిపీఠం దగ్గర తన స్థానంలో కూర్చొని చూస్తూ ఆమె నోటిని కనిపెడుతూ ఉన్నాడట. ఏంటి, తాగేసి వచ్చావా? నీ మత్తు వదలవా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా తాగేసి వస్తావా నువ్వు అని ఎవరంటున్నారు? ఏలికి తెలిసే ఉంటే ఈ మాట అంటాడా? మరి ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? దేవుడికి మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ తోటి విశ్వాసులకు తెలియకపోవచ్చు, ఆత్మవరాలు ఫలాలు కలిగిన పాస్టర్ గారులకు తెలియకపోవచ్చు, కానీ నీ హృదయములో దాగి ఉన్న వేదన, దుఃఖం అంతా దేవుడికి తెలుసట. హల్లెలూయా. ఆయనకు తెలుసు కాబట్టి, తెలుసా? సరే, ఎవరినైనా మనం అడుగుతాం, ఏమ్మా పలానా వ్యక్తికి బాలేదట తెలుసా అంటే తెలుసండి. తెలిసి నువ్వేం చేయాలా? వెళ్ళి పరామర్శించాలి, లేదంటే నీకు చేతనైన సాయం ఏదోటి చేయాలి. ఈ దుఃఖములో ఉన్న వారి బాధలన్నీ కూడా ఆయనకి ఏమైపోయాట? వారికి తెలిసే ఉంది. తెలిసినప్పుడు ఏం చేయాలి? 430 సంవత్సరాల నుంచి వాళ్ళ బాధలు చూస్తూనే ఉన్నాడు, వాళ్ళ మొర్ర వింటూనే ఉన్నాడు, వారి బాధలు తెలుసుకుంటూనే ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఇన్ని చేస్తున్న దేవుడు ఇంకా ఆగలేక ఒక విడుదల కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నా, నీ బాధను దేవుడు చూడాలన్నా దానికి మార్గం ప్రార్థనే.
నువ్వు కష్టపడుతున్న సందర్భముల నుంచి నువ్వు విడిపించబడాలన్నా దానికి మార్గం ప్రార్థనే. నీవు దుఃఖములో ఉన్నప్పుడు నీ దుఃఖములు దేవుడికి తెలియాలన్నా ఎక్కడెక్కడో మనుషుల దగ్గర ఏడవడం కాదు. హన్న యెహోవా మందిరములో ప్రార్థన చేయిచు ఏడ్చుచు ఉందట. హల్లెలూయా. ఈ రోజున మనుషుల దగ్గర మనము కన్నీరు కారిస్తే, మనుషుల దగ్గర మనం ఏడిస్తే చులకనైపోతాం. అందరూ చాలా చిన్న చూపు చూస్తారు. ఎంతసేపు ఏడిపోయినా ఏడుపు గుట్టు మొహంది, ఎంతసేపు ఏడిపోయి ముఖంలో నవ్వే ఉండదు, మాడు మొఖంది. ఎంతసేపు ఏడిపోయి ఏ రోజు బాగుందని చెప్పదమ్మా, ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు. నీ ఏడుపు మనుషులకు ఎలా కనబడుతుంది అంటే అపహాస్యంగా కనబడుతుంది, వ్యంగ్యంగా కనబడుతుంది. నిన్ను నవ్వుల పాలు చేయడానికి, నిన్ను నీచపరచడానికి, నిన్ను అవమానపరచడానికి, ఏడుస్తున్న నిన్ను ఇంకా ఏడిపించడానికి కారణమవుతుంది. కానీ నా దేవుడు, మనమందరం ఆరాధిస్తున్న దేవుని సన్నిధానంలో ఏడ్చిన ప్రతి వాని కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. కన్నీటితో విత్తుతూ పోవాడిని సంతోషగానముతో పనులకు వస్తాడట. హల్లెలూయా. కన్నీటితో విత్తే మనస్సు ఈ రాత్రి మనకు ఉంటే, నీ దుఃఖములో కూడా దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే నీ దుఃఖమును, నీ ఏడ్పును దేవుడు నాట్యముగా మారుస్తాడట. హల్లెలూయా. నీ అరణ్య రోదనను ఉల్లాసముగా మారుస్తాడట. హల్లెలూయా. నీ ఎడారి జీవితాన్ని సుఖముగా మారుస్తాడట. హల్లెలూయా. నీ బాధలు చూస్తున్నాడు, నీ మొరను వింటున్నాడు, నీ దుఃఖములు తెలుసుకుంటున్న దేవుడు నా దేవుడు వారి వలె కన్నులుండి చూడలేని వాడు కాదు, చెవులుండి వినలేని వాడు కాదు, చేతులుండి తాకలేని వాడు కాదు, కాళ్ళుండి నడవలేని వాడు కాదు. కానీ ఈ రాత్రి నా దేవుడు ఇశ్రాయేలీయుల బంధకాలన్నిటిలో నుండి తన దక్షిణ హస్తమును చాపి బంధకాల నుండి పైకి లేపినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా జకర్యా ప్రవచన గ్రంథములో, బంధకములలో ఉండి నిరీక్షణ లేని వారులారా మీరు నా యొద్దకు రండి, మీకు మునుపటి కంటే రెండింతల మేలు దేవుడు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. ఎన్ని? ఎప్పటికంటే ఇప్పుడు నువ్వు ఎక్కడుండాలి, నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏడవాలి, ఎవరికి నీ బాధ చెప్పుకోవాలి, ఎవరికి నీ శ్రమ చెప్పుకోవాలి, నీ కష్టం ఎవరికి కనబడాలి, నీ బాధ ఎవరికి కనబడాలి, కష్టమును బట్టి నీ మొర ఎవరికి వినబడాలి అంటే ఏదైనా నా దేవునికి మాత్రమే. హల్లెలూయా. మనుషులు మనల్ని అర్థం చేసుకోరు. మనుషులు ఎప్పుడు అపార్థం చేసుకోవడానికి ముందుంటారు, కానీ అర్థం చేసుకోవడానికి వెనుకుంటారు. ఈరోజు నేను ఒక మంచి మాట చెప్పనా, దేవుని సన్నిధానంలో మనుషులు మన దగ్గర నుండి ఎంత మేలు పొందినా వారు తిరిగి మరలా మనకు వెన్నుపోటే పొడుస్తారు. అందుకని దేవుడు మంచి మాట చెప్తున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఏం చేయాలట? ఆశ్రయించాలట. ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడట. హల్లెలూయా. ఈ ధన్యుడు ఫలిస్తూనే ఉన్నాడట. హల్లెలూయా. ఇప్పుడు నేనంట, ఇశ్రాయేలీలందరి బాధలు ఏమయ్యాయి? దేవునికి తెలిసే ఉన్నాయట. ఆ మాట ఒక్కసారి చదువు, మనం ముగించుకుందామా. 3వ అధ్యాయం 7వ వచనం నిర్గమకాండం. యెహోవా, ఈ రాత్రి దేవుడు నీతో ఇట్లంటూ ఉన్నాడు, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. హల్లెలూయా. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను నేను వింటిని. హల్లెలూయా. వారి దుఃఖములు నాకు 8వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్దామా? కొంచెం మంచి స్తోత్రం చెప్దామా? ఒక మంచి మాట చెప్తాను, దీనికంటే బలమైన స్తోత్రం మనం చెప్పాలి. ఏంటో తెలుసా? ఇదిగో ఈ రాత్రి నీ బాధలు చూస్తున్న దేవుడు, నీ కష్టమును బట్టి నీవు చేస్తున్న ప్రార్థన వింటున్న దేవుడు, నీ దుఃఖములు తెలుసుకున్న దేవుడే నీ కోసమే పరమను విడిచి దిగి వచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఐగుప్తీయులలో నుండి వారిని విడిపించడానికి, అపవిత్రమైన దాని నుండి విడిపించడానికి, శపితమైన దాని నుండి విడిపించడానికి, బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి, బాధల్లో ఉన్న వారిని విడిపించడానికి, మొర్రపెట్టు వారందరి ప్రార్థన విని జవాబు ఇవ్వడానికి. అంత మాత్రమే కాదు, నీ దుఃఖములు తెలుసుకొని నీ కంట నీరు తుడిచి వేయడానికి ఆయనే దిగి వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నడిపించుటకు 8వ వచనం, ఆఖరి వచనం మరొక్కసారి చదివితే ఆయన అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు. ఎవరు దిగి వచ్చేసారట? హలో, ఎవరు దిగి వచ్చేసారట? నీ కొరకు నా కొరకు దేవుడే, పరమందున్న దేవుడే దిగి వచ్చేసాడట. హల్లెలూయా. ప్రభువు చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని. అప్పుడు రాలేదట. దేవుడు బానిసత్వ బంధకాలలో ఐగుప్తీయుల చెంతనున్న ఇశ్రాయేలీయులని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించడానికి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఈ దిగి వచ్చిన దేవుడే పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారి ముందు నడిచాడట. హల్లెలూయా. ఆ దిగి వచ్చిన దేవుడే నీ జీవితంలో కార్యము జరిగించాలి అని అంటే దేవుడి యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని మనము గ్రహించి ఆయన చెంతని మనము నిలవాలి. కానీ ఆయన నీ కోసం దిగి వస్తే ఎవరి కోసం? మన కోసం, నా కోసం దిగి వచ్చాడని చెప్పండి. ఎవరి కోసం దిగి వచ్చాడట ఆయన? ప్రభు ఎవరి కోసం మరణించాడు? ఎవరి కోసం తిరిగి లేచాడు? ఎవరి కోసం మరలా రాబోతున్నాడు? దేనికోసం? నిన్ను నన్ను నిత్యత్వములో నిలబెట్టడానికి కోసము కదా. నీ కోసమే ఆయన ఇన్ని పనులు చేసి, నీ కోసమే ఆయన కార్యాలు చేసి, నీ కోసమే దిగి వస్తే నువ్వు నీ దేవుని నిర్లక్ష్య పెడితే దానికి సమాధానము ఎవరు, ఎప్పుడు, ఎలా ఇస్తారు? ఉందా సమాధానం? దేవుడు ఏం చేశాడట? ఎవరి కోసం? నా కోసం చెప్పండి. ఎవరి కోసం? నీ కోసం దేవుడు దిగొచ్చి, నీ కోసం దేవుడు శ్రమపడి, నీకోసం కొట్టబడి, నీకోసం అవమానపడి, నీకోసం ప్రాణం ఇచ్చి, నీకోసం తిరిగి లేచి, తిరిగి మరలా నీకోసమే అతి త్వరలో రాబోతూ ఉంటే నీవు నీ దేవుణ్ణి, నీ తండ్రిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నావుగా. నీ బాధలో నిన్ను చూస్తున్నాడు కదా, నీ కష్టములో నువ్వు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు కదా, నీ దుఃఖాలు ఆయనకి తెలిసే ఉన్నాయి కదా, నీకోసమే వచ్చాడు కదా. నీ బాధలు చూస్తూ, నీ ప్రార్థన వింటూ, నీ దుఃఖాలు తెలుసుకొని, నీకోసం దిగి వచ్చి, నీకోసం అనేకమైన కార్యాలు చేస్తే దేవునికి మనం ఎంతగా కృతజ్ఞులమై ఉన్నాం ఒక్కసారి ఆలోచించుకుందామా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, వారికి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దేవుడే దిగి వచ్చాడట. హల్లెలూయా. ఈ రాత్రి ఆ దేవుడే మన మధ్యనున్నాడు. ఈ రాత్రి ఆ దేవుడే మన మధ్యనకు దిగి వచ్చినట్లుగా, మరలా ఆ దేవుడే మన ప్రార్థన ఆలకించినట్లుగా, ఆ దేవుడే మన కష్టములను ప్రార్థనలు విన్నట్లుగా, ఆ దేవుడే మనలో బాధలను నిశ్చయముగా చూచి, ఆ దేవుడే మన దుఃఖములన్నిటినీ, మన కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చినట్లుగా మనమందరము ఉన్నతమైన ప్రార్థన అభిషేకముతో నింపబడుదుముగాక. అటు కృప మనందరికీ కలుగునుగాక. ఉన్న పాటున మోకరించగలిగిన వారందరూ, ఆరోగ్యం సహకరించిన వారందరూ మోకరిద్దాం. ఆరోగ్యం సహకరించలేని వారు ప్రభు యొక్క పరిశుద్ధ నామము హెచ్చించబడినట్లుగా లేచి నిలవబడదాం. ఓపిక లేని వారు లేచి నిలబడండి. ఓపిక కలిగిన వారందరూ సాధ్యమైనంత వరకు మోకరించండి. ఈ రాత్రి ఏ విధము చేతనైనను సరే ఆయన ప్రార్థనాత్మను మనం పొందుకోవాలి. ఏ విధము చేతనైనను సరే ఆయన ప్రార్థన జ్వాల మన మధ్యన రేగాలి. ఏ విధము చేతనైనను సరే మన కష్టాన్ని చూస్తున్న దేవుడు, మన బాధలన్నిటిలో మనం పెడుతున్న మొరను వింటున్న దేవుడు, మన దుఃఖములను తెలుసుకుంటున్న దేవుడు, మనల్ని నడిపించడానికి దిగి వచ్చిన దేవుడిని ఏ విషయంలో, ఏ సందర్భంలో నీవు విడిచిపెట్టి తిరుగులాడుతున్నావో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తుండగా, ఆ స్థితిని విడిచిపెట్టి నీ కోసం దిగి వచ్చిన దేవుని చేయబట్టుకొని నీ బంధకాలలో ఉన్న నిన్ను రెండింతల మేలు కలుగు చేసి నిన్ను దీవించడానికి, ఇదిగో ఆయన దర్శనమిచ్చి నిన్ను విమోచించి, నిన్ను విడిపించి, నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టడానికి, నిన్ను ఆశీర్వదించి నీ ఫలమునకు తగిన వృద్ధి పొందించడానికి
నిన్ను నీ కుటుంబాన్ని పోషించడానికి దేవుని సన్నిధానములో ఆయనే దిగి వచ్చి ఉంటుండగా, ప్రభా ఈ రాత్రి ప్రభువా నీ దివ్యమైన శక్తితో నన్ను నింపండి ప్రభువా అని స్వరమెత్తి ప్రతి వారం రెండు చేతులు ప్రభు వైపెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి వారం ఇదిగో ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఇట్లా అంటున్నాడు, ఐగుప్తిలోనున్న నా ప్రజల యొక్క ఇదిగో బాధను నిశ్చయముగా చూచి తిని, వారి పనుల కష్టమును బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. ఐగుప్తీయుల నుండి వారిని విడిపించుటకు, పాలు తేళ్లు ప్రవహించు దేశము నుండి వారిని నడిపించుటకు నేనే దిగి వచ్చి ఉన్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడా మా మధ్యకు దిగిరండి నాయన, మా మధ్యకు దిగిరండి నాయన, మాలోకి దిగిరండి నాయన. స్వరమెత్తి అడుగుదాం, రండి నాయన, రండి నాయన, మాలోకి రండి నాయన, మా మీదకి రండి నాయన, మా మధ్యకు రండి నాయన. రిబా షదలరది కందరియాలరా రినమా షందలరబా. ప్రతి వారం స్తుతిస్తూ ఉన్నతమైన కృప చేత, ఉన్నతమైన ప్రభావము చేత ఈ రాత్రి నింపబడుతున్న వారిమై హల్లెలూయా 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 హల్లెలూయా. రిబా షబలరది కందరియానమా రిబలర షదలరబా. ఇదిగో వారి వెట్టి పనులు బట్టి, వారి కష్టమును బట్టి, వారి శ్రమను బట్టి, వారి శోధన బట్టి వారు స్తుతించారట, వారు ప్రార్థించారట. ఈ రాత్రి నువ్వు స్తుతించగలిగితే, ఈ రాత్రి నువ్వు ప్రార్థించగలిగితే, స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు నీ మధ్యకు దిగి వస్తున్నాడు. దిగి వచ్చిన దేవుడే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దిగి వచ్చిన దేవుడే ఎరుకో గోడలను పడగొట్టాడు. దిగి వచ్చిన దేవుడే అద్భుత కార్యాలను చేశాడు. రిబలరా షదరి కందరి అలరబా. స్తుతిద్దాం ఆత్మలో రేగుతూ.
కృంగిపోతున్నాను నాయన, దిగులుతో ఉన్నాను నాయన, అధైర్యంతో తల్లడిల్లుతున్నాను ప్రభా. ఆదరణ లేక సొమ్మసిలిన పరిస్థితుల్లో నేనున్నానయ్యా. బాధ పైకి చెప్పుకోలేని దుఃఖముతో వేదనతో ఉన్నాను నాయన. నడి ఇశ్రాయేలు పక్షముగా దిగి వచ్చిన దేవా, ఈ రాత్రి నీవు కూడా మా పక్షముగా దిగిరండి అయ్యా. ఇశ్రాయేలు పక్షముగా దిగి వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు కదయ్యా. ఇశ్రాయేలు పక్షముగా దిగి వచ్చి యెరికో గోడలను పడగొట్టావు కదయ్యా. ఇశ్రాయేలు పక్షముగా యుద్ధాలు చేసావు కదయ్యా. ఇశ్రాయేలు పక్షముగా విజయం ఇచ్చావు కదయ్యా. నా జీవితంలో, నా ఒంటరి బ్రతుకులో, నా దుఃఖములు తెలిసిన నీకు, నా ప్రార్థన ఆలకిస్తున్న నీకు, నా కష్టాన్ని చూస్తున్న నీకు నాయన, నా కోసము కూడా ఈ రాత్రి దిగి వచ్చావని నమ్ముతున్నానయ్యా. నా పరిస్థితిని మార్చు నాయన, నా స్థితిగతిని మార్చండి ప్రభువా. నా కుటుంబ స్థితిగతిని మార్చండి నాయన. నా ప్రతికూలతలన్నిటిని మార్చండి నాయన. మూయబడిన ద్వారములు తెరవండి నాయన. అనుకూలమైన మార్గంలో సరళము చేయండి. నీవు మూసిన ద్వారం ఎవ్వడు తెరవలేడయ్యా. నీవు తీసిన ద్వారం ఎవ్వడు మూయలేడు ప్రభువా. ఈ రాత్రి నాయనా, ఈ రాత్రి ప్రభువా, నా కోసమయ్యా ఒక్క ద్వారం తెరువు నాయనా. ఒక్కసారి నన్ను దృష్టించయ్యా. ఈ రాత్రి నన్ను కనికరించు నాయనా. ఈ రాత్రి నన్ను క్షమించు ప్రభు అని ప్రతి వారం అడుగుతారా? ఒక్క నిమిషం ఆలస్యమైందని ఎంచగా ఈ ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. నీ బాధను చూస్తున్నాడు దేవుడు. నీ దుఃఖము తెలుసుకుంటున్నాడు దేవుడు. నీవు నాకు చెప్పక్కర్లేదు, నీవు పైకి చెప్పుకోకర్లేదు. నీ మనసులో ఉన్న దుఃఖమును తెలిసాట, నీ బాధను చూస్తున్నాడట, నీ మనసులో నీవు పడుతున్న వేదనను వింటున్నాడట. ఈ రాత్రి ప్రభువా, నా కోసం నాయన దిగి వచ్చిన దేవా, నా కోసం నీ మార్గముగా మారిన దేవా, నా కోసము ప్రభు ఒక ద్వారము తెరవండి నాయన. నా కొరకు ఒక మార్గము సరళము చేయండి నాయన. అనేకమైన బంధకాలలో ఉన్నాను, అనేకమైన బలహీనతలలో ఉన్నాను, అనేకమైన రుణ భారాలలో ఉన్నాను, ఆర్థిక పరమైన నష్టాలలో ఉన్నాను, నలుగురిలో నవ్వుల పాలు మార్గంలో ఉన్నాను. నన్ను తప్పించయ్యా, నన్ను తప్పించు నాయన, నన్ను విడిపించు నాయన. ఈ రాత్రి మాకున్న బంధకాల నుండి విడిపించు నాయన, విడిపించు నాయన, విడిపించు నాయన. ప్రభువా, విడిపించండి నాయన. నిజంగా మాకు నిరీక్షణ లేదయ్యా. నిజంగానే మేము బంధకాలలో ఉన్నాం ప్రభువా. నిరీక్షణ లేని బంధకాలలో ఉన్నవారులారా, నా యొద్దకు రండి అంటున్నావు. ఈ రాత్రి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నామయ్యా. ఈ రాత్రి నుండి నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాము నాయన. అయ్యా ఒక్కసారి నా పరిస్థితిని మార్చండి. మునుపటి కంటే ప్రభువా, నువ్వు వాగ్దానము చేస్తూ మాట్లాడుతున్నావు కదా నాయన. మునుపటి కంటే ఈ కార్యములు మన ఎడల జరిగించండి. రెండింతల మేలుతో నింపండి నాయన. నీవే మా కోటవు గనుక ఈ కోటలో మరలా మేము ప్రవేశించడానికి ఇష్టపడుతుండగా అయ్యా రెండింతల మేలు కలుగజేస్తానని ఈ రోజున మాకు తెలియజేస్తున్నావు. నీ కోటలో ప్రవేశించడానికి ఇశ్రాయేలులు ఇష్టపడ్డారు కనుకే వారికున్న పరిస్థితులన్నిటి నుండి విడిపించావు. ఈరోజు నా పరిస్థితులన్నిటిలో నుండి కూడా నీవే నన్ను విడిపించండి ప్రభు అని ఒక్కసారి మనమందరము బిగ్గరగా స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి వారం స్వరమెత్తి నీ బంధకాలు పోవాలి, నీ జీవితంలో ఎరుకో గోడలు కోలాలి, నీ ముందు పని చేయించిన ఎర్ర సముద్రం పాయలవ్వాలి, ఎరుకో యోర్దాను ఏకరాశిగా నిలిచిపోవాలి, ఎరుకో కట్టడానికి కారణమవుతున్న ప్రతి ఇటుకలు కూలిపోవాలి. ఈ రాత్రి అట్టి కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక,
కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృపాధికమగునుగాక, కృపాధికమగునుగాక. ప్రతివారం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుద్దాం. బిగ్గరగా ప్రతివారం స్తుతిస్తూ, ప్రతివారం చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుస్తూ, మనం ఎరుకో గోడలు కూలినట్లుగా, ప్రతి బంధకాలు తొలగునట్లుగా రీనామా షలా రియాలరా దుకాందారమన రీనామా షలా రాది కరియాలరా రబాలరా శమన కతురియాలరబా రిబబబలరా షందరమనక రిలారబా షరియాలరా. ప్రతి శోధన, ప్రతి కీడు, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి రుగ్మత, ప్రతి చీకటి, ప్రతి అంత్య శక్తులు రిబా షలరద కలరబా ఓ రిబా షబాలరా దియాలరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబా షలరా ఓ రమాస్యాలరబా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Shama Rikandalaraba Rimana Kandalarama Riga Duranama Sandarialara Turabalaraba. ఆయన విశేషమైన కృప, ఆయన ఉన్నతమైన కృప, ఆయన ఉన్నతమైన అభిషేకం, ఆయన రెట్టింపు అగ్ని జ్వాల, ఆయన బలమైన ప్రార్థన ఆత్మ, ఆయన బలమైన అభిషేకం ఈ రాత్రి నీ మీదకు దిగి వస్తుండగా, ఈ రాత్రి నిన్ను విడిపించడానికి నీ మధ్యగా దిగి వస్తుండగా రిబా షలారాదియాలారా కతురాబా రిబా షలారాది కందారాబా. ఉన్నతమైన కృప, విశేషమైన కృప, బలమైన అభిషేకముతో ముందుకు నడిపించబడుతూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Praise the Lord, praise the Lord. మహాగణుడా, పరమ తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ రాత్రి నీ పాద సముఖానికి మేము వచ్చామయ్యా. ఇశ్రాయేలీల గురించి మేము కొన్ని విషయాలు నేర్చుకున్నామయ్యా. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వ బంధకాల కాడి క్రింద వారు నలిగిపోయినప్పుడు ఆ 430 సంవత్సరాలు వారి బాధలను నిశ్చయముగా నీవు చూచావు. 430 సంవత్సరాలు వారు కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నావు. ఆ 430 సంవత్సరాలు వారి దుఃఖాలు నీకు తెలిసే ఉన్నాయి. ఈ రాత్రి ప్రభువా, ఈ రాత్రి నాయనా నీ ప్రజలుగా పిలువబడుతున్న మా పక్షముగా కూడా అయా నిశ్చయముగా మా బాధలను చూచుచున్న దేవుడవి, నిశ్చయముగా మా మొరలను ఆలకించుచున్న దేవుడివి, నిశ్చయముగా మా దుఃఖములు నీకు తెలిసే ఉన్నాయి కనుక అయా నాడు ఐగుప్తీయుల నుండి విడిపించినట్లుగా వారిని విడిపించుటకు, పాలు తెరలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చిన దేవా, ఈ రాత్రి మా పక్షముగా నీవే దిగిరండి నాయనా. నీవే మా పక్షముగా వ్యాజ్యపడండి నాయనా. నీవే మా పక్షముగా యుద్ధము జరిగించండి ప్రభా. నీవే మా పక్షముగా కార్యములు జరిగించి మహిమ పొందండి. ఈ రాత్రి ఎవరైతే ఏ బాధతో, వేదనతో, దుఃఖముతో, శ్రమతో, బలహీనతో, ఆర్థిక రుణ భారములతో వచ్చి ఉన్నారో నిశ్చయముగా నీవు చూచుచున్నావు. నిశ్చయముగా వారి మన ఆలకిస్తున్నావు. వారి బాధ నీకు తెలిసే ఉన్నది కనుక యేసు నామములో నీ విడుదల ప్రకటిస్తున్నావు నాయనా. బంధకాలలో ఉండి నిరీక్షణ లేని వారులారా, ఈ రాత్రి కాలమందు తిరిగి మరలా దేవుని కోటలోనికి, ఆయన మందిరములోనికి నీవు రాగలిగితే మునిపటి కంటే 2 మేలు కలుగా చేయుదునని ఈ రాత్రి ప్రభువా నీవు మాట్లాడుతున్న ప్రతి మాటను నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రతి బంధకాల నుండి విడుదల కలుగునుగాక, రుణభారముల నుండి విడుదల కలుగునుగాక, బలహీనతల నుండి విడుదల కలుగునుగాక, మూయబడిన ద్వారములు తెరవబడునుగాక, వివాహములకు ఆటంకపరుచుచున్న ప్రతి అభ్యంతరాలు తొలగునుగాక, గర్భఫలాలకు ఆటంకపరుచున్న ప్రతి అపవాది కుయుక్తులు తొలగునుగాక. నీవే గర్భములు తెరవండి, నీవే కార్యములు జరిగించండి. ఎవరెవరి జీవితాల్లో ఏ ఏ కార్యాలు జరగలేదని వారు ఎదురు చూస్తున్నారో వారందరి జీవితములో నీ నూతన కార్యము జరగబడునుగాక.
ఎడారిలో వారికి నీటి బుగ్గలు పుట్టునుగాక, అరణ్యములో మార్గము కలుగునుగాక, వారి దుఃఖమును వారి కన్నీటిని నాట్యముగా మారునుగాక. ఈ రాత్రి కూడి ఉన్న వారందరినీ నీ చేతులకు అప్పగిస్తుండగా నీ బలమైన ప్రార్థనాత్మతో ప్రతి వారిని నింపి నీ ఉన్నతమైన కృప చేత బలపరిచి అభిషేకించి అయా వారి అవసరతలన్నీ మీ నామములో తీర్చండి. బలహీనులుగా అనారోగ్యముతో అస్వస్థతతోనైనా రాలేకపోయిన వారందరినీ దయతో నీ కృపలో బలపరిచి స్వస్థపరిచి నాయన మరొక దినాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలము నాయన ఒకరినొకరు విడిచి వెలుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ కృపలో భద్రపరిచి మరలా నీ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి నీ పాద సముఖమును చేరి ప్రార్థించి పర్యంతము కూడా నీ బలిష్టమైన క్షేమకరమైన ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరిచి మీరేమీ నామానికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుకొనమని ఆ ప్రభువును రక్షకుడైన యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము కూడిన మనకును భూలోక సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము సదా తోడయుండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.